ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు ఎంపీ బాల్కసుమన్. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ టీడీపీలు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు సుమన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కృష్ణాలో రావాల్సినటువంటి న్యాయమైన వాటాను కోల్పోయింది, గోదావరిలో రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వాటాను కోల్పోయింది. ఇంతసేపటికి ప్రాజెక్టుల ఎత్తుల మీద గొడవ పెడుతూ పక్క రాష్ట్రాలతోని ఒప్పందాలు చేసుకోకుండా ప్రాజెక్టులు కట్టలే, పర్యావరణ అనుమతులు రానటువంటి ప్రాంతాల్లో ప్రాజెక్టులు పెట్టి పర్యావరణ అనుమతులు రాలేదని చెప్పి ప్రాజెక్టులు కట్టలే, నీటి లభ్యత లేని చోట్ల ప్రాజెక్టులను పెడుతూ నీటి లభ్యత లేదు కాబట్టి ఇలా ప్రాజెక్టులు కట్టదని చెప్పి ప్రాజెక్టులు కట్టలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కిరికిర్లు పెట్టి కృష్ణా నదిలో కానీ గోదావరి నదిలో కానీ తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా రాకుండా ఆనాడు కుట్ర చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు. జూరాల, శ్రీశైలము, నాగార్జునసాగర్ ఇవి తప్పితే అసలు తెలంగాణకు ప్రాజెక్టులే లేవు. ఇవి కూడా రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు. దీన్ని జిల్లా చేయాలి, దాన్ని జిల్లా చేయాలని మాట్లాడుతున్నటువంటి నాయకులు గతంలో వాళ్ళే 58 ఏళ్ళు తెలంగాణను పరిపాలించారు. 40 సంవత్సరాలు కాంగ్రెస్, 18 సంవత్సరాలు తెలుగుదేశం. మరి వాళ్ళు ఎందుకు ఆనాడు జిల్లాలు చేయలేదు? 58 సంవత్సరాల కాలంలో జిల్లాలు విభజించుకోకపోవడం వల్ల తెలంగాణ చాలా నష్టపోయింది.